అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరని ఎట్లా అంటామో, అబద్ధాన్ని అడ్డుపెట్టి నిజాన్ని దాయలేరు. నేను చాలా రోజుల నుండి ప్రస్తావిస్తున్నా. యూరప్ దేశాల్లో పెద్ద సమస్య వస్తుంది, అది ఎవరు గ్రహించట్లేదు. పెద్ద సంక్షోభం వస్తుంది. శరణార్థులుగా సిరియా నుంచినో, ఆఫ్ఘనిస్తాన్ నుంచినో, ఇరాన్ నుంచినో, లేకపోతే ఇతర దేశాల నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ దర్జాగా బ్రతకచ్చు. వాళ్ళకి కావాల్సిన హక్కులు ఇచ్చారు, వాళ్ళకి కావాల్సినటువంటి వసతి ఇచ్చారు. కానీ తమ దేశంలో ఏ కారణంగా అయితే వాళ్ళు బ్రతకలేక అక్కడికి వెళ్ళారో, చివరికి మళ్ళీ ఆ దేశాన్ని ఆ విధంగా మార్చాలన్నటువంటి ప్రయత్నం చేయటం, అక్కడ ఆ విధమైనటువంటి చర్చలు తీసుకురావడం, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టడంతో అక్కడున్న ప్రజలు తిరగబడుతున్నారు, తిరుగుబాటు చేస్తున్నారంట. దాని ఫలితం ఇటలీలో మెలోనీ గెలవటమైనా, ఇప్పుడు ఫ్రాన్స్లో ఏదైతే మ్యాక్రాన్ పార్టీ గత 40 ఏళ్లలో ఎన్నడూ ఎదుర్కోనంత గట్టి దెబ్బ తగిలింది. అలాంటి సందర్భంలో లీపెన్కి అత్యంత బలమైనటువంటి శక్తిగా ఆవిర్భవిస్తుంటే, ఒక్కసారిగా ఇలాగ వచ్చిన శరణార్థులు ఎవరైతే ఈ గొడవలకి కారణమైనటువంటి వాళ్ళు, వివాదాలకు కారణమైనటువంటి వాళ్ళు, వామపక్ష భావజాలికుడైనటువంటి మ్యాక్రాన్ని పక్కన పెట్టి ప్రజలు చివరికి రైటిస్ట్ భావజాలికురాల్ని ఎన్నుకునేటటువంటి స్టేజ్కి తీసుకురావడానికి కారణమైన వాళ్ళు ఒక్కసారిగా రెచ్చిపోయి వీధుల్లోకి వచ్చి గొడవలు చేస్తున్నారు, విధ్వంసాలు సృష్టిస్తున్నారు. ప్లస్ పైగా ఒక లాంగ్ అంటే ఇట్లాంటి తిరస్కరించే వాళ్ళందరూ కలిసి ఒక్క చోట చేరి పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు, ఆందోళనకి దిగుతున్నారు, గందరగోళం చేస్తున్నారు. ఇది కొత్త పరిణామం.